ఈ రోజుల్లో మనకి ఒక 100 మెంబర్స్ కనుక మనం వైటమిన్ డి టెస్ట్ చేసినట్టయితే 80 to 90% ఆఫ్ ద ఇండియన్స్ ఆర్ వైటమిన్ డి డెఫిషియెంట్. సో ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది? ఇంతకుముందు తెల్లవారుజామున సన్ రైజ్ అయ్యేటప్పుడు మనందరం సంభవం ఏదైనా వర్క్కో, గేమ్స్ ఆడటానికో, లేకపోతే చాలా మంది లేబర్ అయితే పొలం పనులు చేసుకోవడానికో సమ్ఆర్ అదర్ వే యూస్ టు గెట్ ఎక్స్పోజ్ టు సన్ రైజ్ ఎర్లీ మార్నింగ్. యాక్చువల్లీ వైటమిన్ డి అనేది చర్మం కింద ఉన్న ఫ్యాట్ నుంచి ఈ సన్ రైజ్ పడినప్పుడు తయారవుతుంది. సో మనం ఎప్పుడైతే సన్ రైజ్కి ఎక్స్పోజ్ అవడం తగ్గించేసామో మనందరికీ వైటమిన్ డి డెఫిషియన్సీస్ ఉంటాయి. సో ఈ వైటమిన్ డి క్యాప్సూల్స్ దొరుకుతాయి వీక్లీ వన్స్, మేబీ ఆఫ్టర్ ఫుడ్ ఒక 6 to 8 weeks వేసుకుంటే ఇయర్లీ వన్స్ అలా మనకు వైటమిన్ డి డెఫిషియన్సీ రాకుండా చూసుకోవచ్చు. వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి జనరలైజ్డ్ బాడీ పెయిన్స్, ఒళ్ళంతా ఫుల్గా బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, మసిల్ పెయిన్స్ ఇలాంటి సిమ్టమ్స్ చెప్తూ ఉంటారు. లేకపోతే బోన్స్ వీక్ అవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో సింపుల్ టెక్నిక్ ఆర్ సింపుల్ స్టెప్ టు ఓవర్కమ్ వైటమిన్ డి డెఫిషియన్సీ, ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అయినప్పుడు ఆ ఎండలో మనం లైటర్ క్లాత్స్ వేసుకొని కొంచెం ఆ సన్ రైజ్కి మనం కనుక ఎక్స్పోజ్ అయినట్టయితే ఈ వైటమిన్ డి అనేది న్యాచురల్గా బాడీలో తయారవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.